కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి డబ్బులు తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి నా కొడకల్లారా నన్ను విమర్శిస్తారా అని చెప్పు తీసుకొని జనసేన పార్టీ కార్యాలయంలో ఒక పెద్ద చెప్పు తీసుకొని వేల మంది హర్షాది ధ్వానాల మధ్య ప్రకటించారు కదా నా కొడక అని చెప్పు తీసుకొని చూపించారు కదా. మరి ప్రశ్నించిన వ్యక్తిని అలా విమర్శించిన వ్యక్తిని అలా ప్రశ్నించాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తేనేమో కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు ఎరగదీసి అరచేతిలో రేఖలు మార్చేస్తారు. మరి అప్పుడు ప్రశ్నించినప్పుడు మరి మీరు 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 స్పందించిన తీరేంటి ఎలిగేషన్ చేసినప్పుడు? సో ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద విమర్శలు వస్తాయి. ఆ విమర్శల్ని తట్టుకొని అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉండదని సామెత ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విదేశాల్లో కూర్చొని విమర్శ చేస్తారు. ఏమి తెలుగుదేశం పార్టీ హయాంలో విమర్శ చేసిన వాళ్ళంతా ఆంధ్రాలో ఉన్నారా? దేశాల్లో ఉండి అమరావతి కోసం కొన్ని వేల మంది తమ తమ యూట్యూబుల్లో ప్రభుత్వాలను విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ కూర్చొని విమర్శించినా విమర్శ సహేతుకంగా ఉందా లేదా చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శ చేసినటువంటి వాళ్ళ పిల్లల్ని వ్యక్తిగతంగా విమర్శ చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, రౌడీ షీట్ బోరుగడ్డ అనిల్. అలాంటి వాడిని మేమందరం విమర్శించలేదా? వాడిని జైల్లో వేయాలి, వాడిని ఎన్కౌంటర్ చేయాలి, ఇట్లాంటి వాడు సమాజానికి దుర్మార్గుడు, ఇట్లాంటి వాడు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లల్ని వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మేమందరూ విమర్శించలేదా? పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబానికి బాసటగా నిలబడలేదా?